ఓం గం గణపతే నమః. భక్తిలోకం వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంజనేయ స్వామి వారి యొక్క వాహనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన పురాణాల ప్రకారం ప్రతి హిందూ దేవీ దేవతలందరికీ కూడా ఏదో ఒక వాహనం ఉంటుంది. ఆ వాహనంగా మారడం వెనక కూడా ఒక అద్భుతమైన కథ అనేది ఉంటుంది. మీరు కనుక శివుణ్ణి తీసుకుంటే ఆయన యొక్క వాహనము నంది. అలాగే విఘ్నేశ్వరుని యొక్క వాహనం గురించి చూసుకుంటే కనుక ఎలుక. అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా ఒక వాహనం ఉంది. ఆ వాహనం ఏంటో తెలుసా అండి? ఒంటె. అదేంటండి, వాయు వేగంతో ప్రయాణించగలిగే ఆంజనేయ స్వామికి ఒంటె వాహనం ఏంటి? ఆయన తలుచుకుంటే సప్త సముద్రాలనే ఎగిరి దాటినవాడు కదా, ఆయనకి ఒంటె వాహనం అవసరం ఏమైంది అని అనుకుంటున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఆంజనేయ స్వామి వారికి ఒంటె అనేది వాహనంగా ఎలా మారిందో ఆ కథ నేను మీకు చెప్తాను. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయిన తర్వాత మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోనికి వెళ్ళాలి అంటే రామాయణంలో జరిగిన ఒక అద్భుతమైన కథను మనం తెలుసుకోవాలి. అలాగే ఈ ఒంటె స్వామివారికి వాహనంగా ఎలా మారింది అనేది పరాశర సంహిత అనే ఒక గ్రంథంలో క్లియర్గా రాసిందనమాట. అయితే రామాయణంలో జరిగిన సంఘటనకి స్వామివారికి ఒంటె వాహనంగా మారడానికి గల సంబంధాన్ని ఈ కథ మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆ రామాయణంలోని సంఘటన తెలుసుకోవాలి అంటే కనుక రామాయణంలో వాలి అనే అతను చాలా బలవంతుడు. ఆయనకి ఎన్నో అపరూపమైన శక్తులు, మహాపరాక్రమవంతుడు అనమాట. ఒకసారి రావణాసురుని యొక్క బావమరిది దుందుబి, ఆయనకి వాళ్ళకి మహాభీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ భీకరమైన యుద్ధంలో వాలి దుందుబిని చంపేసి ఆ మృతదేహాన్ని ఇలా ఇసిరి పారేస్తాడనమాట. ఆ మృతదేహం వెళ్ళి దగ్గరలో ఉండే ఋషిముఖ పర్వతం అనే ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద పడుతుంది అనమాట ఆ మృతదేహం. అయితే ఆ ఋషిముఖ పర్వతం మీద మాతంగ మహర్షి అనే ఒక అతి శక్తివంతమైన మహర్షి, మహాతపస్యాలి ఆ పర్వతం మీద నివాసం ఉండేవాడు. ఆయన ముందెళ్ళి పడుతుంది అనమాట ఆ మృతదేహం. అలా పడేసరికి ఆ మాతంగ మహామునికి బాగా కోపం వచ్చి ఇది ఇలా ఎవరు చేశారు అని తన దివ్య దృష్టితో చూస్తారు. ఆయన దివ్య దృష్టితో చూసి, ఓహో వాలి ఇలా చేస్తాడా, నా తపస్సుకు భంగం కలిగించాడు కనుక ఎప్పుడైనా వాలి ఈ ఋషిముఖ పర్వతం మీద కాలు పెడితే తల పగిలి చనిపోతాడు అని శాపమిస్తాడనమాట. వేగుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న వాలి తన జీవితంలో ఎప్పుడు ఆ పర్వతం మీద కాలు పెట్టకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు. కాలు పెడితే ప్రాణాలు పోతాయి కదా. అయితే ఒకసారి వాలికి అతని తమ్ముడు సుగ్రీవునికి కూడా కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చి ఇద్దరూ భీకరంగా యుద్ధం చేసుకుంటారు. వాలి శక్తి ముందు నిలవలేని సుగ్రీవుడు తన అన్నయ్య అడుగు పెట్టలేని ప్రదేశం ఏమిటా అని ఆలోచించి తన అన్నయ్యకి ఋషిముఖ పర్వతం మీద కాలు పెడితే మృత్యు వస్తుందని తెలుసు కాబట్టి ఆ ఋషిముఖ పర్వతం మీద అయితే తన అన్న రాడు అని ఆ పర్వతం మీద ఉంటూ అక్కడ నివసిస్తూ ప్రాణాలు కాపాడుకుంటూ ఉండేవాడు. ఒకసారి సీతాదేవిని రావణాసురుడు అపహరించాక రామలక్ష్మణులు సీతాదేవిని వెతుక్కుంటూ పంపా నదీ తీరంలో నడుస్తూ వస్తున్నారు. వాళ్ళిద్దరినీ చూసిన సుగ్రీవుడు తన అన్నయ్యే తనను సంహరించడానికి ఎవరో యోధుల్ని పంపించాడు అని అనుమానించి వాళ్ళెవరో కనుక్కొని రమ్మని తన సేనలో ఒకరైన ఆంజనేయ స్వామికి ఆ బాధ్యతను అప్పగిస్తాడు. అయితే ఆంజనేయ స్వామి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి వాళ్ళిద్దరి ముందు నిలబడి వాళ్ళ యొక్క ముగ్ధ మనోహర రూపానికి ముగ్ధుడై చెల్లించిపోతాడు. ఆంజనేయ స్వామికి తన తల్లి చెబుతుంది, ఎవరిని చూస్తే నీవు చెల్లించిపోతావో, ఎవరిని చూస్తే వాళ్ళ పాదాలపై పడాలని నీకు అనిపిస్తుందో నువ్వు వారికి సేవకుడుగా ఉండు అని. ఆ క్షణం వాళ్ళిద్దరినీ చూడగానే ఆంజనేయ స్వామికి ఆ అనుభవం కలుగుతుందన్నమాట. ఆ తర్వాత ఆ శ్రీరాముల వారిని తను పూజించడం మొదలు పెడతాడు. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ ఋషిముఖ పర్వతం, పంపా నది అంతా కూడా ఇసుకతో నిండిపోయి ఉంటుంది. రాముల వారు, లక్ష్మణుల వారు అందరూ కూడా ఆ ఇసుకలో నెమ్మదిగా నడుస్తూ ఉండేవారు. ఆంజనేయ స్వామి ఎంత వేగంగా నడిచేస్తారంటే ఆయన్ని ఎవరి ఆపుతారం కాదు కదా. అయితే రాముల వారిని రోజు దర్శించడానికి రావడానికి, అలాగే రాముల వారితో పాటుగా వారి వేగంతో నెమ్మదిగా నడవడానికి ఆ ఇసుకలోనే జీవించే ఒక ఒంటెని తన వాహనంగా తీసుకొని ఆ వాహనం మీద రోజు రాముల వారి దర్శనానికి వచ్చి వెళ్తూ సేవ చేస్తూ ఉండేవాట.
ఈ కథ పరాశర సంహిత అనే గ్రంథంలో ఉంది. ఈ విధంగా ఆ ఇసుక తిన్నెల్లో నడవడానికి అనుకూలంగా ఉండడానికి, రాముల వారితో సమానంగా కాస్త నెమ్మదిగా నడవడానికి ఒంటిని వాహనంగా చేసుకున్నారు. ఇప్పటికీ మీరు కనుక కొన్ని ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళితే ఆంజనేయ స్వామి వారి ఎదురుగా చిన్న ఒంటి విగ్రహాన్ని పెట్టి దాన్ని కూడా పూజిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి వాహనంగా ఒంటె అవ్వడానికి ఇది కారణం. ఈ వీడియోకి ఇంతేనండి. ధన్యవాదాలు.